వీళ్ళు ఆన్లైన్ గేమ్ అలవాటు పడ్డారంట. తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. అంటే ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఈ చదువుకుంటానికి పేద పిల్లలకి ఏ ఇంట్లో ఆ ఓపెన్ చేసి ఆ ట్యాబ్ బూతులు చూస్తున్నాడు, చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసుంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగచాటుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా, దోమలో దోమగా, తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ టేబుల్లో పచ్చి పూతులు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి, సాక్ష్యం కూడా పెట్టాలి. నేను రామోజీరావు గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, మీరు చాలా మంది అనుకుంటారు, అయ్యో రామోజీరావు గారు చాలా పెద్దోడు, రామోజీరావు గారు లవ్ ఫుట్ ఏంటి, రామోజీరావు గారు రాజకీయ బ్రోకర్ ఏంటి, వాడేంటి, ఆ సన్నాసి అంటాడు ఏంటి పోస్తాని అంటారు కదా. అతను నా మంచి క్లోజ్ ఫ్రెండ్. డీటెయిల్గా చెప్తాను. ఉన్నప్పుడు ఇవి సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్యాబ్లన్నీ తీసేసేయాలన్నమాట, లేదా స్కూళ్ళు మొత్తం మూసేసేయాలి. ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్ళు మానేయాలి, అంతే కదా. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకొని ఫోరన్ వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్ట్ అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వాళ్ళు వేరే మాట్లాడుకున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పెట్టుకొని అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని అతను సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా, ఎమ్మెల్యేలు మొత్తం క్యాన్సిల్ చేయాలా, అసెంబ్లీని రద్దు చేయాలా జీవితాంతం? సన్నాసి ఆన్సర్ చెప్పరా? నిజంగా ఏవైతే ట్యూబులు ఇచ్చారో ట్యాబ్ చూడటానికి, దానికి లాక్ ఉంటుంది. వాళ్ళు ఎవరు నొక్కినా కానీ అందులో ఫ్రంట్ పేజీ మొత్తం వేసేసి పిల్లలంతా నాశనం అయిపోతున్నారు, వాళ్ళ అమ్మా నాన్న తెగ బాధపడిపోతున్నారు అని ఎట్టా రాస్తావరా బుద్ధి లేనోడా? అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మొత్తం రద్దు చేయాలి కదా. అసలు వాళ్ళకి సెల్ ఫోనే ఇవ్వకూడదు కదా. మరి ఆ మాత్రం బుద్ధి నీకు లేదా? నేను ఒకటి చెప్తా, మీ జర్నలిస్ట్ ఎవరో తెలియదు. రామోజీరావు నాకు ఎంత ఫ్రెండ్. నేను 1984లో హైదరాబాద్లో మార్గదర్శి బ్రాంచ్, సికింద్రాబాద్ బ్రాంచ్ లో నేను అసిస్టెంట్ మేనేజర్ని కొత్తగా చేరా. ఫ్రెష్గా వస్తే ఏమనుకుంటావు, మనం చాలా నిజాయితీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంటే తొందరగా మేనేజర్ అయిపోతాను. ఇది కళలు నాకు ఉండేవి. ఈ లంగా పనులు చేయటం నాకు ఇష్టం లేదు. కాజా అక్కడ రామోజీరావు, నేను వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఏంటంటే, అందులో అసిస్టెంట్ మేనేజర్గా రామోజీరావు అనేవాడు పెద్ద లవ్ ఫుట్. ఈ ప్రజల దగ్గర ఎవరైతే పాపం చిట్లు కడతారో వాళ్ళ దగ్గర రాంగ్ రూట్ లో డబ్బులు కాజేసి అది కూడా ఒక వర్గం పెట్టేసుకున్నారు, రామోజీరావు గారి గ్రూప్. అది నాకు ఎవరు ఆ స్టాఫ్ చెప్పారు, ఏముంది ఇక్కడ ఇన్ని నుండి, అమ్మో రామోజీరావు చాలా హానెస్ట్ కదా, ఎట్లా చేస్తారు సార్? ఇక్కడ ఒక మేనేజర్కి నెలకి మినిమం 10 లక్షల ఇన్కమ్ ఉంటుంది, జీతం కాదు మిగతాయి. అంటే ప్రజలను మోసం చేసి నాకు చిట్టు రావాలి, నాకు రాదు, వేరే వాడికి వస్తుంది, వేరే వాడి చిట్టు రాదు, వాళ్ళే డబ్బులు తీసుకుంటారు, ఆ చిట్టి వాడికి ఇస్తారు. అది నేను ఎంక్వైరీ చేసి 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 పబ్లిక్ లో కస్టమర్స్ ముందు ఒక 40 మంది స్టాఫ్ ముందు వాడి చొక్కా పట్టుకొని అది పెట్టి మార్గదర్శి మేనేజర్ని ప్రూవ్ చేశా, వీడు లంచాలు తీసుకుంటున్నాడు, ఈ లంచాలు పైకి వెళ్తున్నాయి రామోజీరావు అనుకోకి అని చెబితే అన్అవాయిడబుల్ ఏం మాట్లాడకుండా ఆ మేనేజర్ని డిస్మిస్ చేశాడు. మీరు కనుక్కోవచ్చు కావాలంటే. సికింద్రాబాద్ బ్రాంచ్ 1985లో మోహన్ రావు మేనేజర్ పేరు. నేను ఓపెన్ గా మీకు చెప్తున్నా, ఏం విట్నెస్ లేకుండా ఊరికినే నువ్వు తిట్టాడు నేను తిట్టాను అని అనుకోవద్దు మీరు. ఎందుకంటే నేను చాలా లోతులు ఉన్నాయి, నాకు ఎవడెవడో చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరిగా వాడిని డిస్మిస్ చేయాల్సి వచ్చింది. డిస్మిస్ చేశారు. మిగతా స్టాఫ్ అక్కడున్న ప్రజలు వాళ్ళందరూ వచ్చి, బా మురళి గారు చాలా సంతోషం, మురళి గారు మా డబ్బులు అది లేకుండా చేశారు అని అన్నారు. పొద్దున్నే మళ్ళీ వచ్చా, లెటర్ వచ్చింది, మిస్టర్ పోసాని కృష్ణమురళి, యు హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హెడ్ ఆఫీస్. ఎందుకు సార్
నేను వచ్చింది నెలగా సార్, నేను నెలలో వాడిని పట్టుకున్నాను అవినీతి పరుణ్ణి. నా తెలియచవదు. దీని తీగలు అప్పుడు హెడ్ ఆఫీస్ లో ఉన్నాయి, దాని వెనక రామోజీరావు ఉన్నాడని మనకు తెలిసాం. అంటే నేను ఎందుకు సార్ అక్కడికి హెడ్ ఆఫీసు ఉందో లేదో నేను కూర్చున్నాను లేదో ఎట్లా అనుకునే లోపే మళ్ళా మిస్టర్ పోసాని కృష్ణమురళి, యు హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ఖమ్మం. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ఖమ్మం, నాకేం సంబంధం, నేనేం పాపం చేశాను, రిజెక్ట్ చేశానా, పెద్దలు తిట్టానా, ఒక దొంగను పట్టించా. ఎందుకు తిప్పుతున్నారు ఇవన్నీ? దొంగలు కాబట్టి. ఈ దొంగల నాయకుడు రామోజీరావు కాబట్టి షార్ట్ టైంలో 10 రోజులు 2 మారుస్తారని 3 బ్రాంచ్లు నన్ను ట్రాన్స్ఫర్ చేసి, ఇక నాకు అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది. అక్కడి నుంచి నేనే లెటర్ రాసి ఇక్కడ మీ దగ్గర పనిచేయటం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. అది మద్రాసు నాకు వెళ్తా కారణం. బేసిక్గా ఇది మీరు ఇండియాలో మొత్తం ప్రెసెంట్ పిలవండి. నా డబ్బులతో నార్కో టెస్ట్ చేయించుకుంటా, నా డబ్బులతో లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకుంటా. ఒక్క తప్పు ఉంటే నన్ను మీరు చెప్తా కొట్టండి, ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఇది నిజమైతే ఒరే రామోజీరావు, నీకు సిగ్గుంటే మరి అందులో వాటిలో బూతులు ఉన్నాయి, పిల్లలు పాడైపోతారు అని పేపర్లో ఎక్కినోడివి, నీ దగ్గర ఒక మేనేజరు నెలకి 10 లక్షల లంచాలు తింటూ డిస్మిస్ చేస్తే నువ్వెందుకు నా పేపర్లు వేయలేదు? నీ అయ్యా తండ్రి నువ్వెందుకు వెళ్ళచ్చు? ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ఎంత మోసం జరిగితే, ఎంత క్రైమ్ జరిగితే, అది ఎటువంటి కస్టమర్లని వాళ్ళకు వచ్చింది ఆ చిట్టు పక్కన దాచిపెట్టి వాడు డబ్బులు ఏమంటే నా కూతురు పెళ్ళండి, నాకు డబ్బులు ఇస్తారా, 10 లక్షలు చిట్టేసాడు అనుకో, నాకు 1 లక్ష ఇస్తే అది మీకు వచ్చేలా చేస్తా. తల్లి సాక్షిగా చెప్పిన మాటలు. నేను అసిస్టెంట్ మేనేజర్ని, అంతకుముందు మేనేజర్ కూడా చేశాను చిట్ ఫండ్. నా చిట్ ఫండ్ పెట్టడం తెలుసు, నా దివడా తీయటం కూడా నాకు తెలుసు. అది చదువుకున్నట్ల అట్లా 1 లక్ష రూపాయలు వాళ్ళకి వాడిస్తే వాడికి ఆ మెంబర్కి వాడికి ఆ చిట్టు వచ్చేస్తే ఎట్టొస్తుందో తెలియదు మనకి, మార్గదర్శి. కానీ మార్గదర్శి మూసేశారు రా నువ్వు. ఏ రామోజీరావు చిన్నది ఏదో పిల్లోడు చూశాడు అనుకో, చూశాడు లేదో కూడా తెలియదు, సాక్ష్యం కూడా లేదు. పిల్లలు బాధపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. అయ్యో ఈ బైబిల్లో వచ్చే ఈ ట్యాబుల్లో ఎన్ని అనాథాలు జరుగుతున్నాయి, మరి మూసేయాలి. మరి ఇవన్నీ నువ్వు మార్గదర్శిలో ఎందుకు చెప్పలా? ఎందుకు మార్గదర్శిలో మార్గదర్శి ఆ బ్రాంచ్లో ఎందుకు మూసేలా? ఆ మేనేజర్ మొత్తం ఎందుకు మూసేలా? మళ్ళీ రీషెడ్యూల్ ఎందుకు చేయలా? ఇదో తప్పే ఉందో దిద్దుకు ఉందాం ఎందుకు చేయలేదు? అదే వాళ్ళు పెట్టుకున్నాం. ఇంకో పిటిఎన్ చెప్పమంటావా? ఎవడైతే నేను మోహన్ రావు డిస్మిస్ చేశానో నా గురించి తోసేశారు కదా ఖమ్మంకి, వాళ్ళ చక్కగా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మేనేజర్కి పెట్టుకున్నారు. తెలుసుకున్న బ్రాంచ్లు నా కొలీగ్స్ ఇంకా అక్కడ ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేసుకుని కావాలి. ఎంత ఎదవ నువ్వు, నీతులు ఎట్లా మాట్లాడతావురా? ఎట్లా మాట్లాడతావు? ఫ్రంట్ పేజీలు వేసి ఏమన్నా పిల్లలు చూస్తా వాళ్ళ పట్టుబట్టి, ఇదిగో ఇక్కడ ఇది ఉంది, నా ఘనంగా ఈ ఫోటో చూస్తున్నారు అని ఎవడైనా అన్నాడా? అనుకుంటానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు సన్నాసి, నువ్వే అర్థం చెప్పుకుంటావు. ఎందుకంటే జగన్ అంటే నీ కోపం, జగన్ అంటే నీ ద్వేషం. జగన్ ఉండకూడదు, ఈ సీట్లో ఉండకూడదు, ఈ సీట్లో వేరే క్యాస్ట్ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఎవడంటే మన కమ్మాడే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఏ క్యాస్ట్ ఉండటానికి వీల్లేదు, రెడ్ ఉండటానికి వీల్లేదు, కాపు ఉండటానికి వీల్లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవడదు, కమ్మోడే ఉండాలి ముఖ్యమంత్రిగా. అంత గులరా నీకు, కమ్మ గుల నీకుది. నేను కమ్మోడే, నా కర్మగారి కమ్మాడిలో పుట్టా, అది వేరే మ్యాటర్. అంత 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 గుల ఉంది. పైగా ఏంది, కమ్మాళ్ళలో కూడా నీ చెంచా నీవు ప్రేమిస్తావే చంద్రబాబు నాయుడు, అతనే ఉండాల ముఖ్యమంత్రిగా. మళ్ళీ వేరే దుఃఖం. ఎంత ప్రేమ అంటే మనోడికి ఈ చంద్రబాబుకి, మీకు గుర్తుందా రామారావు గారి వెనుపోడు పొడిచి ఆ ఎపిసోడ్ గుర్తించుకోండి ఒకసారి. అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు రామోజీరావు గారు ఒక ఉద్యమం పెట్టాడు, చాలా నీతిమంతుడిలాగా. మద్యపాన నిషేధం ఉండకూడదు, లివర్లు పోతాయి, కిడ్నీలు పోతాయి, హార్ట్ పోద్ది, అన్ని పోద్ది, ప్రాణం పోద్ది, ఎందుకు ఇది అని పెద్ద పెద్ద బిల్డప్లు ఫ్రంట్ పేజీ చేస్తే, అమ్మో రామోజీరావుకి ఎంత ప్రజల మీద ఎంత కన్సర్న్ ఉంది, ఎంత కన్సర్న్ అని అందరు ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ అయితే అంతా కంగారు పడిపోయి మద్యపాన నిషేధం విసిగించారు. రామోజీరావుకి పెద్ద పెద్ద బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలు. నెక్స్ట్ మనోడు చంద్రబాబు నాయుడు ఒక పోటు పొడిచాడు, ఎన్టీ రామారావు చంపేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత గొప్పగా పరిపాలిస్తాడు అంటే, ఫస్ట్
మళ్ళా మద్యపానం కావాలి తీసుకురా. ఇదే రామోజీరావు, ఈ అదవే, ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళా మద్యపానం పెడితే అతను మెల్లిగా మద్యపానం అసలు ఉండాలే, అసలు తీసే కొంచెం ప్రాబ్లం అవుతుంది. తన చెంచా కదా, తన శిష్యుడు కదా, మనీ కదా, అదే పేపర్, అదే నోరు, అదే జర్నలిస్టు, అదే రామోజీరావు. నువ్వేమన్నా నిన్నదా అమ్మలక్కలు తిట్టావా? ఇప్పుడే మళ్ళీ ఇది వస్తే మన మీ ఇన్కమ్ కోసం, నీ ప్రేమికుడైన శిష్యుడి కోసం ఉంచి పర్లేదు అని అతను దాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ తీవ్రత ఉద్యమాన్ని నాశనం చేశారు. దట్ ఈజ్ రామోజీరావు. ఒకరిని నాశనం చేయాలంటే పగబడతా ఉంటాడు. చాలా చాలా అంటారు చూడు, స్లో పాయిజన్ అని చెప్పేసి. రామారావు గారు తనకి నడవలేక, ఇంకా చెప్పాలంటే పచ్చిగా వ్యవహారిక భాషలో చెప్తున్నా, ఆయన స్నానం చేయలేక, ఆయన ముడ్డి ఆయన కడుక్కోలేక, అన్నం పెట్టేవాళ్ళు లేక, పక్షవాతం వచ్చి చెడు సరిగా పనిచేయకపోతుంటే లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆ 70-80 ఏళ్ళ వయసులో లక్ష్మీపార్వతి గారు దేని చేసుకుంటాడు? ఆయన సెక్స్ కోసమా, కాపురం కోసమా? ఎవడైనా ఒక మనిషి అన్నవాడు 70+ 80, 2 చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు. రామారావు గారికి ఆమెని సహచర్యగా పెట్టుకుని ఆమెతో అన్ని సపరేట్ చేస్తూ రామారావు గారి కుటుంబం మొత్తాన్ని పిలిచాడు. కొడుకుల్ని, కోడల్ని, అల్లుళ్ళని, కూతురు పిలిచి, బాబు నాకున్న ఆస్తులు మొత్తం మీకు ఇచ్చేశారు, నాకంటూ ఒక ఆస్తి కూడా లేదు. ఈమెను ఎందుకు తీసుకున్నానంటే నాకు 24 గంటలు ఒక మనిషి కావాలి, డబ్బులు ఇస్తే వస్తారు, నన్ను నమ్మేవాళ్ళు కావాలి, నన్ను ప్రేమించేవాళ్ళు కావాలి, నన్ను గౌరవించేవాళ్ళు కావాలి. మిమ్మల్ని అడగలేను, కొడుకుల్ని అడగలేను, రారా వచ్చి నాకు స్నానం చేయించరా, రామ్మ అని నీ కూతుర్ని మీరు అడగలేరు అని చెప్పి, అందుకే ఈమెను చేసుకుంటున్నాను. ఇది మించి ₹1 కూడా ఆమెకి నేను ఇవ్వలేను, ఇవ్వదు ఉంటా, నాగలేమి లేదు అని చెప్పినా వాళ్ళందరూ మొత్తం వద్దా, పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మరి నేను ఎట్ట స్నానం చేయాలరా? ఎలా ముడ్డి కడుక్కోవాలరా? ఎలా నా కాళ్ళు నొక్కుతారా? ఎలా నాకు మందులు ఇస్తారా? కళ్ళు కూడా కనపట్టలేదు, అయినా పర్లేదు, ఆ ఉంటాకి వీల్లేదు. భయం, ఎందుకంటే మళ్ళీ పార్టీ వచ్చిందనుకో ఈమెకి ప్రయారిటీ వస్తేమో, చంద్రబాబుకి మన చిల్లుపడిపోయిద్దేమో. చంద్రబాబు ఆడిన డ్రామా ఈ మొత్తం. అయినా ఈ అమ్మ ఇంత బాగా చేస్తున్నా కానీ అక్కడి నుంచి ఇక రామోజీరావు పెట్టిన అసలు కోతలు అంటే సార్, ఏ ఆడదానికి కూడా యాక్చువల్గా లక్ష్మీపార్వతి గారు ఈ పాటికి ఆత్మహత్య చేసుకోవాలి. బాగా చదువుకున్న ఆడకూతురు కాబట్టి చేసుకోలేదు సంస్కారంతో. ఎవ్రీడే చూసుకోండి మీరు, ఆమె బొమ్మ వేరే రోజు లేదు, ఇంత కార్టూన్ వేయటం, ఈయన బండిలో ఉంటే రామారావు గారు మోసుకుపోవటం, రామారావు గారు ఆమెకు సపర్లు చేయటం, రామారావు ఇట్లా ఏంటి అంటే లక్ష్మీపార్వతి ఆదేశించటం, కొన్ని వేలన్న లక్ష్మీపార్వతి గారి మీద.